అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం మరో ప్రయోగానికి సిద్ధమైంది. చిన్న చిన్న శాటిలైట్స్ ను అంతరిక్షంలోకి పంపించి కమర్షియల్గా కొల్లగొట్టాలని టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పటికే తయారు చేసిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV D3ని ప్రయోగించేందుకు రెడీ అయింది. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదిక SSLV D3 ప్రయోగాన్ని చేపడుతోంది. శ్రీహరికోటలో ఇప్పటికే కౌంట్ డౌన్ మొదలైంది. ఇవాళ ఉదయం 9:17 SSLV D3 రాకెట్ను ప్రయోగించబోతోంది. SSLV D3 రాకెట్ ద్వారా ఇస్రోకు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-8 పాటు స్పేస్ రిక్షా అనే స్టార్టప్ సంస్థ రూపొందించిన SR డెమోసాట్ అనే నానో శాటిలైట్ కూడా అంతరిక్షానికి చేరబోతోంది. ఈ మిషన్ ప్రధాన టార్గెట్ భూ పరిశీలన. దీంతో పాటు అంతరిక్షంలో సూర్యుడి నుంచి వచ్చే కాంతిలో ఎంత మొత్తంలో UV లైట్ శాటిలైట్ పై పడుతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేందుకు EOS-8లో సరికొత్త పరికరాన్ని అమర్చారు సైంటిస్టులు. ఈ పరికరం సమర్థవంతంగా పనిచేస్తే గగన్యాన్ మిషన్లోనూ దీన్ని వినియోగించాలని భావిస్తోంది ఇస్రో. ఈ ప్రయోగ ఫలితం ఆధారంగా వ్యోమగాములను UV లైట్ నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టాలని థింక్ చేస్తోంది. ఇక స్పేస్ రిక్షా సంస్థ తయారు చేసిన డెమోసాట్ కేవలం 1/2 కిలో బరువు మాత్రమే ఉంటుంది. ఈ మిషన్ సక్సెస్ అయితే కమర్షియల్గా చిన్న రాకెట్ ప్రయోగాలకు ఇస్రో పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిషన్ రెడీనెస్ రివ్యూ MRRలో అన్ని చెక్ చేసుకున్న శాస్త్రవేత్తలు నిర్దిష్టమైన సమయానికే ప్రయోగం ప్రారంభమవుతుందని తెలుపుతున్నారు. ఇక వాస్తవానికి SSLV D3 ప్రయోగాన్ని నిన్ననే చేపట్టాల్సి ఉన్న అనివార్య కారణాల వల్ల ఇవాల్టికి వాయిదా వేశారు సైంటిస్టు. SSLVని ఇస్రో తొలిసారి 2022లో ప్రయోగించారు. ఆ మిషన్ ఫెయిల్ అయింది. రెండోసారి 2023 ఫిబ్రవరి 10న SSKVLని ప్రయోగించారు. అప్పుడు SSLV మిషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు మూడోసారి ప్రయోగానికి రెడీ అయ్యారు. ఈ ప్రయోగంలో 175 కిలోల బరువు ఉన్న EOS-8 ద్వారా ఏకంగా 21 కొత్త టెక్నాలజీలని పరీక్షించాలని టార్గెట్గా పెట్టుకుంది ఇస్రో. SSLV రాకెట్ కేవలం 34 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో కేవలం 120 టన్నుల బరువు మాత్రమే ఉంటుంది. 500 కిలోల లోపు ఉపగ్రహాల్లోనూ ఎర్త్ ఆర్బిట్ వరకు అంటే 350 నుంచి 400 కిలోమీటర్ల వరకు తీసుకెళ్లగలదు. ఒక్కో రాకెట్ను తయారు చేసేందుకు 30 నుంచి 35 కోట్ల రూపాయలు వ్యయం చేస్తారు. మిగిలిన ప్రయోగాలతో పోలిస్తే దీని కాస్ట్ చాలా తక్కువనే చెప్పాలి. ఈ మిషన్ సక్సెస్ అయితే కమర్షియల్గా చిన్న రాకెట్ ప్రయోగాలకు ఇస్రో పూర్తి స్థాయిలో సిద్ధం అయినట్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో చిన్న రాకెట్ల తయారీలో ఇదే అత్యంత చీప్ అండ్ బెస్ట్ రాకెట్ కాబోతుంది. SSLV రూపకల్పనలో హైదరాబాద్కు చెందిన SEC ఇండస్ట్రీస్ క్రియాశీలక పాత్ర పోషించింది. ఈ లాంచ్ వెహికల్కు స్టేజ్ 1 రాకెట్ మోటార్, S3A అడాప్టర్తో పాటు ఇంకొన్ని ముఖ్యమైన స్ట్రక్చర్స్ అందించింది. నిజానికి SSLV రాకెట్ తయారీ, స్టోరేజ్ వంటివి ఒక రకంగా చాలా సులభమని చెప్పాలి. ప్రైవేట్ కంపెనీల ఉపగ్రహాల ప్రయోగాలకు వీటిని ఈజీగా, స్పీడ్గా తయారు చేసి అందించవచ్చని చెప్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. అవసరమైతే దీని మిసైల్ మాదిరిగా కూడా వాడుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నందుకే ఇది చిన్న రాకెట్ ప్రయోగం మార్కెట్లో ఇస్రోకు అత్యంత కీలకంగా మారింది. అటు ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి SSLV D3 రాకెట్ ప్రయోగించడంతో శాటిలైట్ నమూనాకు గర్భాలయంలో స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేకమైన పూజలు చేశారు శాస్త్రవేత్తలు. ఇక మొత్తం మీద చూస్తే చిన్న రాకెట్లతో పెద్ద లక్ష్యాలు సాధించాలనే ఇస్రో కల నెరవేరాలని భారతీయులంతా కోరుకుంటున్నారు.